హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా కమ్మగా, హెల్దీగా, టేస్టీగా ఉండే ఆనియన్ పెసరట్టును ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు ఉదయం పూట హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఉదయం పూట ఇలా నానబెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలా పెసరట్టు చేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా పెసరట్టును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. అదే కప్పుతో పావు కప్పు నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఈ రైస్ని స్కిప్ చేసైనా వేసుకోవచ్చండి పెసరట్టు. కానీ ఇలా రైస్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుందండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యము ఇంకా పప్పు కూడా బాగా నానేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పెసర్లను వేసుకున్న తర్వాత దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మీరు ఒకవేళ కరివేపాకు ఉంటే ఒక పిడికెడు దాకా వేసుకోండి, మంచిదండి. కరివేపాకు అయితే హెల్త్కి కూడా. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ పెద్దది ఉందండి, చిన్నగా ఉంటే 2 వేసుకోండి. నేను తుంచి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు అంతా మెత్తగా గ్రైండ్ అవ్వదండి. ఇదే చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండిని. మనం మార్నింగ్ పూట టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు లేవగానే ఇలా నానబెట్టుకుంటే మనకు టిఫిన్ టైం వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి పెసరట్టు పిండి రెడీ అయిపోయిందండి పెసరట్టుకు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడి చేసుకున్న తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మనం బియ్యంతో చేసే దోశల కంటే కూడా ఈ దోశలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు కావాలంటే ఉప్మా పెసరట్టు అయినా చేసుకోవచ్చు, దీంట్లో ఉప్మా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడైతే ఉప్మా వేయకుండా ఇలా ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో తిప్పుతూ కాల్చుకోవాలి. క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్రిస్పీగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోశ అయితే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ వేయకుండా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. కాస్త మెత్తగా ఉందండి ఇది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ పెసరట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.